ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. నియోజకవర్గాల పునర్విభజన తిరుపతి జిల్లా నేతల్లో కొత్త ఆశలు రేపుతోందా? డీలిమిటేషన్ తర్వాత జిల్లాలో కొత్తగా 4 నియోజకవర్గాలు ఏర్పాటు కాబోతున్నాయా? మరి కొత్తగా ఏ నియోజకవర్గాలు ఏర్పాటు జరిగే ఛాన్స్ ఉంది? ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో ఏ మండలాలు ఎగిరిపోతున్నాయి? ముఖ్యంగా వైసీపీ కీలక నేతలకు చెక్ పెడతారా? ఆ నేతల నియోజకవర్గాలను గందరగోళం చేస్తారా? మరోవైపు కొత్తగా ఓ పార్లమెంట్ స్థానం కూడా ఏర్పాటు కాబోతోందా? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజనతో నేతల్లో కొత్త టెన్షన్ నెలకొంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెడుతుండటంతో కొత్తగా మరిన్ని నియోజకవర్గాలు ఏర్పాటు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చట్టసభల్లో అడుగుపెట్టాలని ఆశపడుతున్న నేతల్లో ఇప్పుడు ఆశలు చిగురిస్తున్నాయి. రిజర్వ్డ్ సెగ్మెంట్లు జనరల్ కావడానికి, జనరల్ స్థానాలు రిజర్వ్ కావడానికి కూడా అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పూర్తిస్థాయి స్పష్టత లేకున్నా అందరిలో దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే 3 నుంచి 4 అసెంబ్లీ సీట్లు జిల్లాలో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో 9 నియోజకవర్గాలున్నాయి. ఇందులో తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, రైల్వే కోడూరు, నగిరి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలున్నాయి. ఈ జిల్లాలో జనాభా ప్రతిపాదికన 50% లెక్కిస్తే 3 నుంచి 4 అసెంబ్లీ స్థానాలు కొత్తగా ఏర్పాటు కావడానికి అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం నియోజకవర్గాలు పునర్విభజనపై పూర్తిస్థాయి కసరత్తు జరుగుతోంది. అధికార వర్గాల అంచనాల ప్రకారం తిరుపతి రూరల్ పేరిట కొత్త నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అలాగే రేణిగుంట కేంద్రంగా కూడా ఒక సెగ్మెంట్ ఏర్పాటయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గూడూరు నుంచి చిట్టమూరు, వాకాడు మండలాలు, అలాగే సత్యవేడు నుంచి 1-2 మండలాలతో నాయుడుపేట కేంద్రంగా ఒక కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ఇక వెంకటగిరి, రైల్వే కోడూరు నియోజకవర్గాల నుంచి కొన్ని మండలాలు విడదీసి నూతనంగా ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందట. లేని పక్షంలో పుత్తూరు కేంద్రంగా కూడా కొత్త నియోజకవర్గాలన్నీ ఏర్పాటు చేస్తారట. అయితే పునర్విభజన లెక్కల ప్రకారం ప్రస్తుతం 9 నియోజకవర్గాలు కాస్త 13కు పెరుగుతాయని ప్రచారమైతే సాగుతోంది. ఇక తిరుపతి పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యే సీట్ల సంఖ్య కూడా 50% పెరగనున్న నేపథ్యంలో జిల్లాలో కొత్తగా మరో లోక్సభ నియోజకవర్గం ఏర్పాటు జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుత తిరుపతి నియోజకవర్గాన్ని తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్ పేరిట 2గా చేసే అవకాశం ఉందని అంటున్నారు. అటు తిరుపతి నగరంతో పాటు రేణిగుంటను కలిపి అర్బన్ లోక్సభ నియోజకవర్గంగా చేసి తిరుపతి రూరల్ పేరిట ఇప్పుడున్న నియోజకవర్గాన్ని కొనసాగించే అవకాశం ఉంది. అలా కాని పక్షంలో ప్రస్తుత తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాన్ని కుదించి నాయుడుపేట కేంద్రంగా కొత్త లోక్సభ నియోజకవర్గాన్ని ఏర్పరిచే పరిస్థితి ఉంది. చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అది ఆచరణ రూపం దాల్చితే జిల్లాలో ఆ మేరకు ఎంత లేకున్నా 4 అసెంబ్లీ స్థానాలు మహిళలకు రిజర్వ్ అవుతాయి. దీంతో జిల్లాలో మహిళా ప్రజా ప్రతినిధుల సంఖ్య కనీసం 4 నుంచి 5కు చేరే ఆస్కారం ఉందని ప్రచారం సాగుతోంది. మరోవైపు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లను 66కు పెంచే యోచనలో ప్రభుత్వం ఉందట. భవిష్యత్తులో గ్రేటర్ విస్తరించినట్లయితే 76కు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి నగరం వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ప్రస్తుత వార్డుల పరిమితులు మారనున్నాయి. 4 లక్షల జనాభా ఉంటే 66 వార్డులకు విస్తరించాలని తాజా ఉత్తర్వులు చెబుతున్నాయి. వాస్తవానికి తిరుపతి జనాభా అంచనా 4.52 లక్షలు. దీంతో ప్రస్తుతమున్న 50 డివిజన్లకు మరో 16 వార్డులు అదనంగా కలవనున్నాయి.
జనాభా పెరుగుదలతో పాటుగా కొత్త కాలనీలు విలీనం చేసిన కారణంగా ప్రజలకు సేవలు అందించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న పునర్విభజన నిర్ణయం నగర పాలనను మరింత సమర్థవంతం చేయనుంది. చిన్న డివిజన్ల రూపకల్పనతో ప్రతి ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం కలుగుతుంది. ఇక భవిష్యత్తులో తిరుపతిని గ్రేటర్ కార్పొరేషన్ గా అభివృద్ధి చేసే దిశగా కూడా ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. 7.86 లక్షల జనాభాతో 65 గ్రామాలను విలీనం చేస్తూ కౌన్సిల్ తీర్మానం చేసి ప్రభుత్వానికి ఇటీవల పంపించారు. 6 నుంచి 10 లక్షల లోపు జనాభా ఉంటే 76 వార్డులుండాలని ప్రభుత్వ డీలిమిటేషన్ ఉత్తర్వు చెబుతోంది. దీంతో తిరుపతి గ్రేటర్ ఎన్నికలు జరిగితే 76 డివిజన్లు ఉంటాయి. అయితే జనాభా ఆధారంగా వార్డుల సంఖ్య పెంచే ప్రతిపాదనతో నేతల్లో లెక్కలు మొదలయ్యాయి. డీలిమిటేషన్ ప్రక్రియతో స్థానిక రాజకీయాల్లో చర్చ మొదలైంది. కొత్త వార్డుల ఏర్పాటుతో కొత్త నాయకులకు అవకాశం లభించనుండగా ప్రస్తుత కార్పొరేటర్లలో తమ వార్డుల మార్పులపై కొంత ఆందోళన కనిపిస్తోంది. డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించి జనాభా నిష్పత్తి ప్రకారం సమతుల్యంగా వార్డులను ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.